సో ఏదేమైనా ఈమె తగ్గదలుచుకోలేదనేది అర్థమవుతుంది. ఉమ్, ఈమె అటాకింగ్ మోడ్‌లోనే ఉంది. నేను వాళ్ళ అంతు చూస్తానని చెప్తుంది. ఆమె మధ్య కూడా వల్చర్స్ అని మీడియాను కూడా ఆమె అవును. తిట్టింది. కాకపోతే ఇక్కడ ఏందంటే ఎప్పుడైనా కూడా మనం చరిత్ర చూసుకుంటే సోషల్ మీడియాతో గాని లేకపోతే ఒక పబ్లిక్‌తో ఎక్కువ పెట్టుకున్నోళ్ళ పరిస్థితి గతంలో వైసీపీలో మాట్లాడినోళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులకే వాళ్ళకే దిక్కులేదు. సమస్య ఇప్పుడు ఇది పెద్ద పెద్ద లేదు. డబ్బులు అవును. వాళ్ళకి అన్నీ ఉన్నా వాళ్ళకే జైళ్ళల్లో కూర్చోండారు ఇవాళ. మిథున్ రెడ్డి లాంటి ఎంపీ అతను అమెరికాకి మన తరపున ఇండియా అవును. తరపున వెళ్ళిన వ్యక్తి జైల్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే. ఆయనకి అన్ని రకాల అండదండలు ఉన్నాయి. ఆయనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆహ్, ఉమ్. బతికే పరిస్థితి. ఈవెన్ జగన్ గారు కూడా జైల్లో ఉండే జగన్‌లో కదా కూడా జైల్లో వచ్చారు. ఉన్నాడు. ఈ అంత పెద్ద చంద్రబాబు కవిత నాయుడు ఆయన కూడా కవిత మరి 6 నెలలు ఎలక్షన్స్ ఉండింది. ముందు ఉన్నారు. చంద్రబాబు ఇంతకన్నా నాయుడు అందరూ గొప్పోళ్ళేరు. ఉన్నారు. సో ఎప్పుడైనా కూడా అదేమంటారు ఒక ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది. ఒక లైన్ అవును. ఉంటది. అది క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందే. చట్ట పరిధిలోకి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆమె పాయింట్ ప్రమాదం. ఆమె చాలా మంది చెప్పారు. మహిళా ఉద్యమకారులు కూడా ఉమ్, శివాజీని వ్యతిరేకించారు. బట్టలు వేసుకునే ఏ బట్టలు వేసుకోవాలనేది స్త్రీలు నిర్ణయించుకోవాలి. లీగల్‌గా అలో చేసినంత వరకి వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు అనేది అవును. చెప్పారు వాళ్ళు. అంతవరకే గాని వాళ్ళొచ్చి పదే పదే వాళ్ళు సగం బట్టలిప్పి బికినీలు వేసుకొని వీడియోలు పెట్టి అవన్నీ చేయలేదు. ఇప్పుడు సంధ్య మాట్లాడింది. ఆమె అవును. ఫుల్‌గా చీర కట్టుకొని ఎప్పుడు అట్లానే ఉంటది ఆవిడ. ఆమె మాట్లాడింది. ఆమె కూడా అనసూయ చెప్పిందే ఆమె చెప్పింది. అవును. ఇద్దరి కంటెంట్ ఒకటే. కానీ ఆమె చెప్పిన విధానం ఆమెది కన్విన్సింగ్‌గా ఉంది ఎవరికైనా. వ్యతిరేకించే వాళ్ళకి కూడా ఈమె చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కాకపోతే మనం అంగీకరించలేకపోవచ్చు అనేది ఉంది. ఎప్పుడైనా అది ఉండాలి. ఎదుటి ఉమ్, వాళ్ళని కన్విన్స్ చేసి మార్చే విధంగా మన బిహేవియర్ గాని, మన మాటలు గాని ఉండాలి తప్ప, మనం కావాలనే రెచ్చగొట్టి ఎంతమందిని రెచ్చగొట్టి నువ్వేం చేస్తావు? సాధించేదేం లేదు ఇక్కడ. అవును. అంటే నాకు పవర్ ఉంది. నాకు పెద్ద సర్కిల్ ఉంది. నన్నెవడేం చేయలేడు. కాబట్టి మీరంతా నన్ను విమర్శిస్తే మీరు పరాన్న జీవులు అంటే ఉమ్. ఆమెను విమర్శించి బతుకుతున్నారా? ఇక్కడ ఎవరు బతుకుతున్నారు? ఆమెను ఎవరు విమర్శిస్తే బతుకుతున్నారు? ఎవరికేం డబ్బులొస్తాయి? ఎవరిస్తారు డబ్బులు? ఇప్పుడు ఆమె కూడా ఆవిడెన్స్ మీద డిపెండ్ అయిందే ఫ్యాన్స్ కదా! ఆమె నచ్చితేనే కూడా కదా నిన్ను అట్లాంటప్పుడు ఇష్టపడింది. పరాన్న జీవే కదా! ఆమె పరాన్న ఎక్కడి నుంచి ఆమె ఏమన్నా చెమటలు కట్టి డబ్బులు ఇది ఎక్కడి నుంచి చేస్తుందా? వచ్చినాయి? సో చేసిన షో అంతా ప్రజలు చూస్తేనే కదా డబ్బులు వస్తాయి. జబర్దస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్యాన్స్ మీద ఆడియన్స్ డిపెండ్ నుంచి అయినట్టు. వచ్చినాయి. అదే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఒక దశకి వెళ్ళినాక వీళ్ళకి ఒక రకమైన అహంకారం ఉమ్, నెత్తికెక్కిపోయి నన్ను ఎవడేం చేయలేడు. మేబీ ఆమెకు పెద్ద సర్కిల్ ఉండొచ్చు. ఉమ్, లేతే వైసీపీలోకి ఏమన్నా పోతుందా అని కూడా మాటలు వస్తున్నాయి. ఉమ్. వైసీపీలోకి పోయినా వైసీపీ వాళ్ళకి దిక్కు లేదు కదా! అవును. ఇవాళ రోజా పరిస్థితి ఏంటి? రోజా ఇప్పుడు శ్యామల ఉన్నారు మాటలంతా కొత్తగా, చాలా సైలెంట్ మంది అయిపోయి ఉన్నారు. ఎక్కడో ఉంది. శ్యామల మీద కేసు పెడితే మన పోలీస్ స్టేషన్‌కి వెళ్ళొచ్చింది. వాళ్ళ తమ్ముడిని కూడా కొట్టారని అవును. చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ పోలీసులు. ని కూడా. వాళ్ళ హస్బెండ్‌ని, వాళ్ళ తమ్ముడిని కూడా అవును. పోలీసులు కొట్టారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి కొడితే ఇవాళ ఏముంది? ఎవరినైనా ఏమన్నా చేయొచ్చు అధికారం ఉంటే. ఉమ్, మహామహా వాళ్ళకే ఇక్కడ దిక్కు లేదు. కేసీఆర్ లాంటోళ్ళే సైలెంట్‌గా అయిపోయి గమ్మునున్నారు. వాళ్ళ ఉమ్. కూతుర్ని అరెస్ట్ చేసినా కేసీఆర్ తీసుకురాలేకపోయాడు 6 నెలల పాటు. అవును. సో, అది పరిస్థితి ఇవాళ. ముఖ్యమంత్రులే జైళ్ళల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ కూడా గూడా ఒకే ఆ రకంగా లెటరింగ్ ఉన్నారు. గాని వాళ్ళు. ఒకవేళ చేయించినా వీళ్ళే కదా బాధ్యత వహించాలి. అవును. వాళ్ళు ఎట్లా కాపాడతారనేది బిగ్ క్వెషన్. దానికి ఉమ్, ఆన్సర్ అయితే లేదు. ఉమ్, ఎందుకంటే వీళ్ళ ఆహ్, బీజేపీకి యాంటీగా వీళ్ళు ఫైనల్‌గా తీసుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా దీని మీద స్పందించలేదు. అవును. బీజేపీ నాయకులు గూడా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు. అవును. కానీ వాళ్ళు రేపు రంగంలో దిగితే డ్రామా వేరే రకంగా ఉంటది. వేరే రకంగా ఉంటుంది. మరి వీళ్ళెందుకు పైగా ఇది పెద్ద నాన్‌సెన్స్ వ్యవహారం. నీ బట్టలు నువ్వు వేసుకుంటున్నావు వేసుకో. అవును. దానికెందుకు ఈ గొడవ? ఇప్పుడు ఆమెనెవరు పోయి బట్టలు ఏసుకోవద్దని ఆమెనేమన్నా కొట్టారా? తిట్టారా? ఆమె అంతే పాటికి ఆమె కదా. వేసుకుంటా ఉంది. ఆవిడ విమర్శించారు. పెడుతుంది, వీళ్ళు పెడుతున్నారు, అంతే పెడుతున్నారు జరుగుతుంది తప్ప అక్కడ. ఆమె సైలెంట్‌గా ఉంటే అసలు శివాజీ విషయంలో ఆమె స్పందించకపోతే అవును. ఆమె మీద ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కదా! అయిపోయింది కదా!